సాయంత్రం మొక్కలకి నీళ్ళేద్దామని చెప్పేసి మేడ మీదకి ఎక్కిన తర్వాత నాకెందుకో పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత అయితే గుర్తొచ్చింది. సో అదెందుకు చెప్తున్నానా అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ముందుగా వెల్కమ్ టు దర్తీక్ వరల్డ్. సో రోజు పొద్దున్న సాయంత్రం మొక్కలకి కొంచెం నీళ్ళు వేసి పలకరించడం నా డైలీ రొటీన్. సో అలాగే ఈరోజు కూడా సాయంత్రం మొక్కలకి నీళ్ళు వేసి ఎలాగున్నాయో చూద్దామని వచ్చాను. సో ఇది నా ఫేవరెట్ పుదీనా మొక్క అనమాట. అండ్ ఆ పక్కన కొత్తిమీర అయితే ఆటోమేటిక్గా మొలిచిందే, దాన్ని ఎవరూ వేయలేదు. కానీ అది చూసి నేనైతే స్టన్ అయిపోయాను. ఎందుకు అనుకుంటున్నారా? మీరే చూడండి ఇక్కడ. సో ఉన్నది లింగలింగమంటూ ఒకటే ఉంది మొక్క, కానీ దానికి అప్పుడే చిన్న చిన్న గింజలు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఆ గింజల్ని చూసిన తర్వాతే నాకు ఈ సామెత గుర్తొచ్చిందండి, పిట్ట కొంచెం కూత ఘనం అని. నేను చెప్పింది కరెక్టేనా? దీనికి బాగా సెట్ అవుతుందా? యాక్చువల్గా అయితే ఇది గులాబీ మొక్కతో పాటు పక్కన ఆటోమేటిక్గా మొలిచింది. సో దాంతోపాటు ఎందుకులే అని చెప్పి నేను ఇలా సెపరేట్గా ఒక చిన్న కుండీలోని వేశాను. వేసిన తర్వాత వేసినప్పుడైతే బాగానే స్ట్రాంగ్గా ఉంది. సాయంత్రానికి అయితే మొత్తం తోటకూర కొమ్మలా వాడిపోయింది. సర్లే బతకదేమో కదా అని అనుకున్నాను. బట్ లక్కీగా బతికింది. బతికిన తర్వాత అది ఒక్కటే కాడ ఉంది, కానీ దానికి అప్పుడే గింజలు కూడా కాసేసినాయి. పక్కన ఇంకా మొక్కలు వస్తాయేమో అని చూస్తున్నాను, బట్ ఇంకా రాలేదు. కానీ చూడ్డానికైతే చాలా బాగుంది, నాకైతే హ్యాపీగా అనిపించింది. సో మీరేం చేయాలో తెలుసు కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా బుల్లి కొత్తిమీర నచ్చితే లైక్ కొట్టండి.